మేడారం జాతరపై ఒక ఆదివాసీ మహిళ పాటకు ప్రాణం పోసింది. సమ్మక్క వీరత్వం భక్తిభావాన్ని తెలిపేలా స్వరం పరిచింది. 10వ తరగతి వరకు చదువుకున్న మహిళ సింగర్గా అందరి మన్ననలు పొందుతోంది. మేడారంలో గాయనితో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావనుకుంటే బాస్కెట్ బాల్ కావాలేంట్రా? రెండు చేసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మేడారం జాతర అంటే వనదేవతలకు మొక్కులు సమర్పించడం, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు ఇక్కడ పెద్దపీట వేశారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇక్కడ జాతర జరుగుతుంది. అయితే జాతరలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విభిన్న రూపాల్లో జాతరను వనదేవతలకు మొక్కులు సమర్పించడమే కాకుండా కొంతమంది నృత్యాలతో, కొంతమంది పాటలతో సమ్మక్క సారలమ్మను తమ వశం చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళని గుర్తించుకోవడం అనేది జరుగుతుంది. అయితే వనదేవతలతో పాటు దింసా నృత్యాలు, వివిధ రూపాలకు సంబంధించిన పాటలు పాడి అదే రాసిన సమ్మక్క మనకు అందుబాటులో మధ్యలో సమ్మక్క చదివింది 10వ తరగతి, కానీ పాటలు మాత్రం 100లో రాసినట్టే తెలిసింది. సమ్మక్క ఏమేం పాటలు రాసింది? సమ్మక్క సారలమ్మ మీదనే నేను ముందుగా పాట పాడి రాయడం జరిగింది. మాకు సమ్మక్క అంటే ఆరాధ్య దైవం, అమ్మ అంటే ఎంతో గౌరవం, ప్రేమ, అమ్మలా భావిస్తాం. అమ్మ కోసమే ముందుగా రాసినటువంటి పాట. సమ్మక్క తల్లిని దుటన సింధూరమద్దినట్లు, పారేటి సెలయేళ్ళు పలకరించినట్లు, అడవి ఒడిల చిరునవ్వుల చినుకు రాలినట్లు, సత్యంగల్లా తల్లులు ఎదురు నడిచినట్లు, 1000 సూర్యుల వెలుగు మేడారం చుట్టూ, 1000 సూర్యుల వెలుగు మేడారం చుట్టూ, దోసిలితో వరములన్నీ మాపైనే గురిసినట్లు, దింసా గుస్తాడి రేల కోయతూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, దింసా గుస్తాడి రేల కోయతూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, కడలి అలై పొంగిన కన్నీటి సంద్రం, ప్రపంచనం సృష్టించిన అరుదైన చరితం, నేల తల్లి యుద్ధాన్ని చూసి ముద్దాడిన వైనం, గూడెం గుండెను తాకి చెప్పిన ఈ ధైర్యం, మన అస్తిత్వపు మూలముగా నిలచిన ఈ సిహనం, మరువబోము ఎప్పుడు సమ్మక్క తల్లి త్యాగం. ఇదే పాట మీరే రాసారా? ఈ పాట ఇంకే పాట రాశారు? ఇంకా ఆదిమ జాతికి తల్లి స్ఫూర్తిదాయకం, నువ్వు సిందించిన రక్తమే కుంకుమ భరణం, చేతులు జోడించి తల్లి నిన్ను మొక్కుతాం, నువ్వు చూపించిన మార్గం మేమెన్నడు మరువం, రేలారే రేలారే పాడే రేల పదం, ఏలేలో ఏలేలో ఎల్లే మేడారం, రేలారే రేలారే పాడే రేల పదం, ఏలేలో ఏలేలో ఎల్లే మేడారం. మొత్తానికైతే సమ్మక్క తల్లి సన్నిధిలో మరో సమ్మక్క ఉంది. తన గాన మాధుర్యంతో అందరినీ అలరిస్తుంది. కానీ ఆ గానం, ఆ పాటలు మాత్రం బాహ్య ప్రపంచానికి తెలియదు. నాకు అవకాశాలు ఇస్తే మెరుగైన సమాజం కోసం, అదేవిధంగా తన గాత్రంతో అందరినీ మెప్పించే విధంగా పనిచేస్తానని 10వ తరగతి చదివిన ఈ సమ్మక్క పాటలతో అందరినీ ఆకట్టుకునే విధంగా తన గాత్రంతో, తన పాటలతో అబ్బురపరిచే విధంగా పాటలను రచించి తానే పాడుతున్నట్టుగానైతే సమ్మక్క చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, మేడారం.